Hello guys, welcome to Wandering Minds Vlogs. Hi friends. Hi. గుండు అయింది అనుకుంటుర్రా? గుండు వెంబడాడాలి వేసుకున్న ఫ్రెండ్స్. గుండు నా చెల్లి కథలా కొట్టిస్తాం మన దేవుని ముక్త కదా గుండు అని చెప్పేసి. సో ఇవాళ మంచి లవ్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం ఫెబ్ 14th కోసం. సో చూద్దాం ఎట్లా వస్తుందో. మన హీరోయిన్ గారు ఒకసారి హాయ్ చెప్పరా అండి. హీరోయిన్ హాయ్ చెప్పరా? ఓకే హీరో మంచిగా చూపిద్దాం డ్రెస్. ఇది ఆన్లైన్ లో తీసుకున్నారు ఫ్రెండ్స్, జస్ట్ 800 పడ్డది. మేకప్ అంటే నమస్కారం 800 కాదు, ఆ లిప్స్టిక్ 10 రూపాయలు ఫ్రెండ్స్. ఆ కమ్మలు మ్యాట్ లిప్స్టిక్ దిస్ జుమ్కీస్ 150 ఒకటి 15 రూపాయల ఫేర్ అండ్ లవ్లీ. 15 రూపాయల ఫేర్ అండ్ లవ్లీ. సో అది ఫ్రెండ్స్, షూట్ లొకేషన్ కి వెళ్తున్నాం. సో అక్కడ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అమ్మ తోడు విన్ని చెప్తానా నిన్ను. చీరకి ఒక 1000 ఒక 500 ఉంటది. నా మేకప్ జోలికి వచ్చిన నీ మేకప్ కిట్ ఒక 20 రూపాయలు ఉంటది. ఏంద్రా మీ లొల్లేంద్రా? ఫోన్ 1,00,000 రూపాయలు ఫోన్ వాడతా, లిప్స్టిక్ 50 రూపాయలు లిప్స్టిక్ ఎట్లా వాడతా అనుకున్నావు? ఆ ఫోన్ 20,000 అనుకుంటా. సెకండ్ హ్యాండ్ ఇక్కడ సెకండ్ సినీది కూడా సెకండ్ హ్యాండ్ అది. అన్ని సెకండ్ హ్యాండ్. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ రా మా ఛానల్. ఫ్రెండ్స్ మనం కొత్త లొకేషన్ కి వచ్చినాం అంటున్నా. చూడు ఫ్రెండ్స్ మన కొత్త లొకేషన్ ఆల్రెడీ ఒకసారి వచ్చినాం అంటున్నా. చూడుల్లి అన్న ఇది ఏం సీన్ అన్న? అన్న ఇది ఏ సీన్ చెప్పాలి? ఎంట్రీ సీన్. నేను ఏం లేదు అంటున్నా. మధ్యలో బండి ఆగింది అంటున్నా. అవును అంటున్నా. సైకిల్ వేసుకొస్తే అయిపో అంటున్నా. నేను కూడా అదే అంటున్నా. పెళ్లి కూతురు వస్తాంది అంటున్నా. నాకు లవర్ గా పెళ్లి కూతురు తొందర పోవాలి అంటున్నా. అలా అంటే నేను అది కూడా అంటున్నా. అమ్మతో నేను ఆంటీ అనలే, అమ్మతో అనలే అన్న. మన వాళ్ళు కామెంట్ చేస్తాడు నీ ఆంటీ అన్న ఫ్రెండ్స్. నేను ఆంటీ అంటే నీ మూతి గుద్దినట్టే అంటున్నా. హలో వెంకట్ గా ఎక్కడన్నావురా? అక్కడ బర్రె ఉన్ను అసిస్టెంట్ కూర్చున్నాడు అంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు చింటా హీరో దాంట్లో, కానీ లాస్ట్ కి అయ్యో చెప్పులు 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 ఒకరికి తీరా. సో గాయస్ ఇంకో లొకేషన్కి అయితే వచ్చాము. సో ఈరోజు అఖిల్ గారు లేడు, అఖిల్ గారు జాతరకి వెళ్ళిపోయిండు. మహేష్ అన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిండు. సో నాకు వచ్చేసి నైట్ డ్యూటీ. సో అందుకే ఇప్పుడు షూట్ చేసేస్తున్నాము. సో అన్వేష్ అన్న, అటు సాగరు, సంగీత, ఇక వెన్నిగాడు, నేను మేమే ఉన్నాము. సో ఇక్కడికి పొలాల కాడికి వచ్చాము. ఈ రీసెంట్గా కొంచెం లోపల తీసాము, ఇప్పుడు ఇక్కడ దగ్గర తీస్తున్నాము. సో మీకు పర్లపల్లి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను లొకేషన్ కాడికి వెళ్ళాకైతే మళ్ళీ వీడియో తీస్తాను. చూడు ఫ్రెండ్స్ అంటున్నా. అన్న లాస్ట్ కి బక్రా అవుతాడు హీరో అవుతాడు అంటున్నా. చూడు ఫ్రెండ్స్ ఈ లొకేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నా. మన వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చొని అసిస్టెంట్ బర్రె ఇద్దరు ఆడిన కూర్చున్నారు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అన్ని హీరోలా ఉడకొస్తాడు పొట్టిగా అని ఊగుతుంది. నువ్వు ఆపిగా నీ ఓవర్ యాక్షన్. అన్న కన్ననే హీరో అనుకుంటాడు కానీ జీరోనే అని అంటలేను అంటున్నా. ప్లీజ్ నన్ను క్షమించు అంటున్నా.
ఇక్కడ పెట్టు. నువ్వు హీరోవి అంటున్నా. నేను ఇట్లా వేసి ఉరుకుతిగా నువ్వు దిగే ఉరికొచ్చేసాయి. ఫస్ట్ రాను దిగినట్టు చెయ్యి. ఏమైందో అన్నట్టు. ఓకే ఇట్లనే కదా ఉన్నది. కొంచెం వెనుక పోదావా? ఏమడవకు అన్నట్టు నా ఇంట్లో ఫ్రేమ్ అవుట్ అవుతా జస్ట్ అంతే. నేను కెమెరా తిప్పుడు అవసరం లేదా? తిప్పకు. యాక్షన్. పొట్ట ఊపుల కింగ్ ఆడుతున్నా. నువ్వు మంచోని ఆడునా. ముందు పెట్టుకోండి. దెబ్బ తాకుతుంది ఆట. యాక్షన్. ఏం ఉడుకురాది. ఈ హీరో కూడా అంత గట్టిగా ఉరుకుతాడు. ఊతాను లబ్బర్లా సౌతాంది. ఈ బర్రె మంచిగుండి అంటున్నా. హాయ్ అంటున్నా. హాయ్ పోరీ అంటున్నా. ఓకే అన్న. యాక్షన్. అది భయపడ్డది అంటున్నా. హాయ్ అంటున్నా. బాయ్ అంటున్నా. నువ్వు ఉడకదు భయపడ్డది అంటున్నా. అలా ఉడకడ్డు అంటున్నా. ఎవరు ఎంత మంచుకున్నావు అంటున్నా. ఒక్కసారి ముట్టుకుంటే ఏమన్నా అంటున్నా. ఏమంటలేదు అంటున్నా. అట్లనే పెట్టిస్తాయి పోలీసేవారు. అట్లాంటప్పుడు కొంచెం తిప్పాలన్నా. ఇల్లున్నది అన్న. అది ఇల్లున్నది. ఇది మంచి దుడ్డే అంటున్నా. దళకిచ్చింది బర్రె ముక్క. మన బర్రె కూర్చుంది అక్కడ. బర్రె కూర్చుంది అంటున్నా. బర్రె ఫోన్లో బిజీగా ఉంది అంటున్నా. బర్రె మంచి లేదంటున్నా. ఎద్దు అందాం. ఎద్దు మంచిగా ఉన్నావు. లేదు అంటున్నా. కెమెరామ్యాన్ ఉన్నాడు. బర్రె ఉన్నది. బర్రె అసిస్టెంట్ ఉన్నది. లాగర్ అంటే ఆ మాత్రం పోవడం లేకుంటే ఇంకోసారి బర్రె అని అనుకో. దున్నపోడు అంట అన్న. మాటలు చూడన్నా. సరే కానీ పోయా. దున్నపోదు అందరిని పొడిచి అనా. ఫ్రెండ్స్ షూట్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా సగం కూడా అయిపోలే. 100లో ఒక 30 or 20 అయిపోయింది అంతే. సో ఇక్కడ అయితే అయిపోయింది లొకేషన్. జస్ట్ మనం తీసింది ఒక 2 నిమిషాల వీడియో కూడా వస్తుందో కాదు. ఇక్కడ పొద్దున 10 గంటలకు వచ్చినా ఇప్పుడు 12 బాగా అవుతుంది. 2 గంటల నుంచి 2 నిమిషాల క్లిప్ తీసి ఒక 2 నిమిషాలు నడుచుకుంటూ వచ్చింది కూర్చున్నది. అయితే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ప్రాబ్లం వెన్నిగానికున్న సంగీత గొడవ అయింది. సో అస్సలే పడతలేదు. పాము మింగిస లెక్క కొట్టుకుంటూ అలసిన వాడు పోతాడు. ఇక్కడ ఏమే చూసుదా ఎందుకు లొల్లి అయిందిరా. బర్రె అంటే బర్రె అనకుండా ఏమన్నా నెక్స్ట్ వాడు దున్నపోతాను. జంతువుల పేరు లేవు నన్ను. అందుకే నాకు కోపం వచ్చి సీరియస్ అయింది అక్క. నిన్నేమో అన్నారు కాదురా. ఉడతలు పట్టిచూడా ఎందుకన్నా ఓకే గొడవ అయింది. సో అందుకే సో వెళ్తున్నాం ఫ్రెండ్స్. పాపం సంగీత ఏం తినలేదు పొద్దుగాల నుంచి వెళ్ళి 12 అవుతుంది పాపం. సో టైం చూపించి ఒకసారి. నమ్ముతారు వాళ్ళు. టైం చూపించి ఒకసారి. డెడికేషన్ అట్లుంటది. మన నుంచి ఏమి
పలకొట్టు సైలెంట్గా ఉంటుంది. రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు కలిసిపోయి వచ్చినాం. ఎక్కువ వేసి పెట్టినా అని చెప్పు. మళ్ళీ అన్నం పెట్టలే అంటుంది. చికెన్ చూడండి. చికెన్ ఈరోజు కర్రీ చికెన్ వైట్ రైస్, చికెన్ పులుసు. అందరు బాగున్నారా? ఎందుకు స్కానింగ్ చేస్తాను? అయ్యో మేము కూడా వాడతానమ్మా ₹1,00,000 ఫోన్లు. గదే అన్నా నాకు ఇరిటేషన్ అయ్యేది. ఈ బ్లాగర్ గాడికి బ్లాగ్ తీయరాదన్నా. ఏం చేయ తెలుసా? ఇక సంగీతం చూసుకుంటా అంటే ఇవాళ ఎట్లున్న ఆ లుక్ చూసుకుంటా ఒక సాంగ్ పాడు మొత్తం చూడు. ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే కుంటే మంచిగా వాడు. ఓకే ఓకే. ఇప్పుడు వాడు వెన్నిగాడు ఏమంటాడు? ఏమని పడతాను తెలుసా? ఇటువరకే బర్రె పిల్ల అది పడతాడు. సాంగ్ కాదు బర్రె పిల్ల. ఓకేనా? నిండు పున్నమి వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే. అయ్యో ఇది ఆడికి ఆగింది. నువ్వే నా తోడా నీ పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమనే రూపు గీసుకున్నానే. నిండు పున్నమి వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే కుంటే చూపుల వాడ కోరి నన్ను అడగంగానే. ఫస్ట్ అవునక్క మమ్మల్ని అయితే డైలాగ్ చెప్పురాదు, 4 టేకులు తీసుకుంటున్నా అని చెప్తావు. నీకైతే ఒక్కటి రాదు. ఊరు చివర్లో ఉండే చెట్టు కాడికి అన్నలు రమ్మన్నారు. అవునక్క ఊరు చివర్లో ఒక చెట్టు ఉండే చెట్టు ఒక ఊర్లో సాగతీసాడు. అవునక్క ఊరు చివర్లో ఒక చెట్టు ఉండే అక్కడికి అన్నలు రమ్మన్నారు. ఫ్రెండ్స్ ఆడుతూ పాడుతూ కొత్త లొకేషన్కి వచ్చినాం. బండి మీద ఎంజాయ్ చేసినాం. ఆ 2 బండ్లు ఒక వీడియో వస్తే చూడుల్లి. బా ఈ లొకేషన్ చూస్తే నాకైతే మొత్తం అబ్బా ఎంత ఫీల్ ఉన్నది చల్లగా. ఆహా ఇక్కడ ఉన్నంత ఎక్కడుండదు. ఎవ్వరు మాట్లాడతారు మూవోళ్ళు అందరూ. మోయమ్మోరే పత్తా జలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ఏడున్నాం. ఇప్పుడే ఫోన్ దొరికింది నాకు. ఎదిస్తానా మనోళ్ళు అల్లబడుతురా చూడండి ఫ్రెండ్స్ మనోళ్ళు ఇప్పుడే వచ్చిన తీరాలన్నా. కానీ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. 24th వస్తుంది. అరవింద్ బురదలో దిగిందట. వాళ్ళ ఊపడద్దు చూసుకో. ఇళ్ళకి రాలే రే. మళ్ళీ అటు పోతే అంతా ఊపడతారు. ఇట్లే ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పెద్ద అడ్వెంచర్ చేస్తా అని అమ్మో దునుక్కుంటా పోతారు. నేను కూడా దునుక్కుంటా పోతే ఇప్పుడు అమ్మ అమ్మ ఫ్రెండ్స్ బురద ఏరే ఉన్నది లొకేషన్. సంగీత కాదన్నా వెన్నెలా.
షుగర్ కేన్ తింటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మేము షుగర్ కేన్ తినొచ్చట కదా ఫ్రెండ్స్, అందుకే అన్న తినమంటే తింటున్నాం. అరే ఏంద్ర సప్పగా ఉన్నది. ఆల్రెడీ లావు ఉన్నదారా ఫ్రెండ్స్, టీ అని వస్తుందాడ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక షూట్ అయిపోయింది, పోలే ఇంటికి. లంచ్ బ్రేక్. చాలా తీసేది ఉన్నాయి. ఓ కిసి పెట్టినావా ఏంది అలిగిండు? కిసి పెట్టినావా ఏంది అలిగిండు? మరి ఏం కత్తి కొత్త మూతి నో ప్రాబ్లం. ఏమైంది అక్క మాట్లాడు. సత్తాం ఇక్కడ చూసే వాళ్ళు సత్తారు. సాంప్రదాయం ఇక్కడ ఇక్కడ మేము చచ్చిపోతాం నువ్వు సాంప్రదాయం మారిస్తే. నిమిషం చచ్చిపోతా ఆడా. సంగీత కాదు అంగీత. అంగీత అంగీత ఫ్రెండ్స్ చేతికి గట్టిన గట్లం కూడా వేసినారు. అబ్బా ఇక్కడ అయితే షూట్ అయిపోయింది లొకేషన్. నెక్స్ట్ లొకేషన్ కి వెళ్తున్నాం ఇక. అన్న అన్న వద్దా అన్న అన్న ఉన్నాయో ఒకటి హెల్ప్ అయి కారమాట. బై బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన లంచ్ చేస్తున్నారు. అన్న లంచ్ చేస్తున్నారు. 4 గంటలకు లంచ్ చేస్తాం. 4 సారీ వెంకట్, నీకు ఎలా చెప్పాలి నాకు అర్థమైతే. అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకున్నావు నువ్వు. ఫ్రెండ్స్ క్లైమాక్స్ కి వచ్చింది. ఇంకొక సీన్ ఉన్నది. 4 టేకులు తీసుకున్నది. కెమెరా పెట్టగానే డైరెక్ట్ డైలాగ్ చెప్పింది. నీకు అందుకేమైంది? జస్ట్ ఇట్లా కన్ను ఎవడు ఇట్లా జస్ట్ వెనకకెళ్ళి నా కంటిలో పురుగు పడ్డది, గట్టిగా నలితే ఎర్రగా మొత్తం నేను అవపడతాను కదా మొత్తం. యాక్షన్. చెప్పవా? నేనెందుకు, నీ జస్ట్ ఎక్స్ప్రెషన్ డైలాగ్. ఐ లవ్ లేదా చెప్పలేదు ఇవాళ నేను చెప్పాను ఐ లవ్ యూ. చివరి నాకు అంతా ఏంటిది ఇక ఐ లవ్ యూ అన్నట్టే. ఎక్కడికే ఇక ఇంకా ఐ లవ్ యూ. ఫ్రెండ్స్ నైట్ కూడా షూట్ అవుతుంది. ఇంకా బ్లాగ్ ఎండ్ కాలే. అమ్మా చూడండి ఫ్రెండ్స్, కష్టాలు. ఒక లైట్ పట్టుకున్నాడు, ఒకరు కెమెరా. చిన్ను వచ్చింది. చిన్ను చెప్పకపోతే నువ్వేం మనిషిరా? నీలో ఉన్న ప్రేమ ఎట్లా వెళ్తాయి వెన్నెలకి? నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పకపోతే ఎట్లా చెప్తారా అన్న అయిపో. అది నువ్వు కవర్ చేయ మళ్ళీ ఏం చెప్పురా. మళ్ళీ అదే మరి ఏం గిట్ల టెన్షన్ పడతాను. నువ్వు చెప్పకపోతే నీలో నీ ప్రేమ వెన్నెలకి ఎట్లా అర్థమవుతుందిరా? ఏంద్రా గిట్లా టెన్షన్ పడతారా? నువ్వు చెప్పకపోతే నీ ప్రేమ వెన్నెలకి ఎట్లా చెప్తుందిరా? రాజ్య దోమలు కుడతానయా? అరే నువ్వు చెప్పకపోతే ఎట్లా వెళ్తారు వెనాలకు లవ్? ఏం చెప్పినావు? టెన్షన్ పడతాను. నువ్వు చెప్పకపోతే ఇంకా పడేటో ఉంది. చూడండి ఫ్రెండ్స్ టెక్నాలజీ ఇట్లా పోయి ఆడన్నట్టు. మా సెటప్
ఒరే ఏం ఎట్లా టెన్షన్ పడతాను నువ్వు చెప్పకపోతే నా లవ్ ఎట్లా వెళ్తుంది చిన్న పొరలేక భయపడతాను ఏం కాదు ఫస్ట్ బెటర్ ఫ్రెండ్స్ చెప్తామా పక్క అట్లా కాదు బ్రో ఏమైందిరా నన్నది నాది ఇప్పుడు నేనే కదా కింది కొంచెం కింది కన్నాడు ఇప్పుడు నేనే కదా ఏమన్నా ఇప్పుడు నేను మస్తు వస్తుంది రా. మామ ఎట్లా చెప్పాలరా పట్టుకోయా అరే మామ బొద్దు తీరా అటు ఇటు పట్ట పడ తిప్పాలి ఇట్లాంటి ఇటు తీయాలి ఇట్లాంటి ఇటు తీయాలి ఇట్లాంటి ఇటు తీయాలి అదే మళ్ళీ అంట రేపైతే వెన్నెల పోతాంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోపు వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబంధం ఖాయం చేసి అనుకో అక్కడ అంటే ఆగమవుతాం అరే నీ ఇష్టం రా రేపైతే వెన్నెల పోతాంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ లోపు వాళ్ళ ఇంట్లో ఏమైనా సంబంధం చూసిరనుకో నువ్వు గానం అవుతావు ఒక్క నన్ను తీరా. అయిపోయింది ఛార్జింగ్ పెట్టినాం కానీ అలా నన్నది ఒకటి కిందికనే ఉండు పైకి ఉండవు కొంచెం నీ షోల్డర్ పడుతుంది ఓకేనా అన్న యాక్షన్ అర్ధ గంటల ఇంటికి పోయి తిని బట్టలు మార్చుకొని జర్రా వెన్నీ చికెట్లే ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అన్న ఇక్కడ ఎల్లపుల ఇలా పుల్లా అదే బండి దీని దీని అప్పేది ఫ్రెండ్స్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది లాగండి ఉన్నది అన్న బట్టలు మర్చిపోక అన్న క్యాప్ తీయరా క్యాప్ ఉన్నదా రాజీ బాయ్ బ్లాగ్ ఎండ్ లాగన్ ఆపేసేయ్ నేను చూపిస్తా వాటర్ లైట్